నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్. గూడూరు పట్టణంలోని 5 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థుల్ని తనిఖీ చేసి పరీక్ష హాల్లోకి అనుమతించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పరీక్ష కేంద్రాల వద్దకు తీసుకువచ్చి మనోధైర్యాన్ని తెలియజేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని కొండూరు గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలను తూపిలి గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలకు తరలించవద్దని కొండూరు గ్రామంలోని ఉన్న ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు సోమవారం ఉదయం ఎంపీటీఓ సి శ్రీనివాసులకు మరియు ఎంఆర్ఓ రామయ్యకు విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రం అందించారు. ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులంతా ఎస్సీ ఎస్టీ వారు అంతా నిరుపేదలు. కొండూరు నుండి తూపిలికి వెళ్లాలంటే 6 కిలోమీటర్ల దూరం మరియు దారిలో వెళ్లాలంటే 3 కిలోమీటర్ల దూరం పొలాలు ఉన్నాయి. పాముల భయం కూడా ఉంది. వాస్తవ పరిస్థితులను విశ్లేషించి కొండూరులోని పాఠశాలను కొనసాగించాలని ఎంపీడీఓకు విజ్ఞప్తి చేస్తూ మా బిడ్డలపై దయ ఉంచి మా పాఠశాలలో ఇప్పుడున్న విధంగానే 1 నుండి 5వ తరగతి వరకు మా గ్రామంలోనే ఉండే విధంగా చేయాలనని ఎంఆర్ఓ ఎంపీడీఓ ఎంఈఓను కొండూరు గ్రామ ప్రజలు కోరారు. దాన్ని మేము మా పై అధికారులను తీసుకుపోవడం మా గవర్నమెంట్ ఆల్రెడీ డెసిషన్ తీసుకుంది. మార్చారు. ఇంతకుముందు 3 అంచెలు ఉండేది 4 అంచెలు మార్చారు. ఆ వ్యవస్థలో భాగంగా ఇది 60 మంది పిల్లల ముందు అంటే పూజ వచ్చేదానికి డబ్బులు ఇస్తారు. ఉన్నప్పుడు గవర్నమెంట్ చెప్పిన తర్వాత మనం దానికి ఇంకా ఆల్టర్నేటివ్ ఏం చెప్పగలుగుతున్నాము? ఇప్పుడు మీరు పిల్లల్ని 1వ తరగతి 2వ తరగతి పిల్లలు వాళ్ళని రెడీ చేసినట్టే మీరు కూడా రెడీ చేసి పంపండి 9 కాడికి. వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతారు. నువ్వు ఏం చదివావు? టెన్త్ క్లాస్ ఆపినావు కదా, 10th క్లాస్ దాకా చదివినావు కదా, మరి అందరూ 10th క్లాస్ దాకా చదివేదాన్ని ట్రై చేయాలి కదా. ఆలోచించండి. సార్ చెప్పింది నేను చెప్పింది మీరు ఒకసారి అది మంచి ప్రోగ్రామ్. మార్పులు తేవాలన్నా కూడా మన స్థాయిలో 61 స్కూల్ బేస్ 18 స్కూల్ బ్రహ్మాండంగా ఉండటం మంచిది కదా. 61 స్కూల్ ఎందుకు రేపు సిద్దిపేట పాలన లాగా తయారవుతా ఉంటాయి అన్ని. ఈ రోజు నువ్వు అనుకుంటున్నావు ఆ గుంటూరులో 10 మంది 15 మంది పిల్లలు ఉన్నారులే అనుకుంటున్నాను. రాను తగ్గిపోతారు. ఒక టీచర్ ఉండి సమస్య ఏంటంటే దాంట్లో ఏ 1-2 స్కూళ్ళు కావినా ఆ మోడల్ స్కూల్ ఆగిపోతుంది సార్. మిగిలిన అలా పాత జరుగుతూ వస్తుంది. అంతే కావాలి కదా, అంతే కదా. 60 వస్తుంది. అది గవర్నమెంట్ ఇచ్చారు. 58 పైన ఎప్పుడు వచ్చినా ఇస్తానన్నారు వాళ్ళు.
మీకు అంటే ఆ క్యాలిక్యులేషన్ అనేది మీకు తెలియదు కదా. గవర్నమెంట్ ఏంటంటే ఇబ్బంది పెట్టాలి కాదు, మీ పిల్లలు చదువు రావాలి. ఇప్పుడు నేను చెప్పిందని చెప్పండి, ఒక టీచరు 5 క్లాసులకి ఎట్ట చెప్తాడు? నువ్వు చెప్పు. చెప్తున్నాను కరీం ఒక క్లాస్ పోతే ఇంకా బాగా చెప్తారు ఎఫెక్టివ్. ఇప్పుడు 5 క్లాసులు గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దాత రాఘవరెడ్డి ఆధ్వర్యంలో 47 సంవత్సరాల క్రిందట ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. నేడు ఆయన కుమారుడు నారాయణ రెడ్డి దాతృత్వంతో అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సేవకులు వినోద్, శివ తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.